ఏది కూడా ఈ రోజు తెలంగాణ పార్టీ జనగామ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో 30 వార్డులకు గాను 21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో భాగంగా మిత్రపక్షాలైన సిపిఎంకు 3, సిపిఐకి 1 స్థానాన్ని కేటాయించి మిగిలిన 5 స్థానాలపై సర్వే అనంతరం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం రెబల్ అభ్యర్థులు విరమించుకుని సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడే ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు 21 మందిని టోటల్గా ఉన్నాయి 30 వార్డులు. 30 వార్డులలో సిపిఎంకి 3, 5, 7, సిపిఐకి 11వ వార్డు. ఒక 5 స్థానాలకు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ కొన్ని రిపోర్ట్లు వారి పర్ఫార్మెన్స్ మీద లేటెస్ట్, ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం, నాయకుల భిన్న అభిప్రాయాలు ఉండడంతో ఒక 5 సీట్ల మీద రెండోసారి సర్వే నిర్వహించి ఈరోజు రాత్రికి డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈ టోటల్ క్యాండిడేట్ సెలెక్షన్ కార్యకర్తలతోటి సంప్రదింపులు జరిపి ఏ అభ్యర్థికి సీట్ ఇస్తే గెలుపు దిశగా ముందుకు పోతారన్న ఉద్దేశంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఏ ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు. ఈ నిర్ణయం సమిష్టిగా నాయకులందరం కూర్చొని స్థానికంగా ఉన్నటువంటి మేము మీడియా ద్వారా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆశించడం తప్పు కాదు. ఆశించినప్పుడు పార్టీ గెలుపు దిశగానే ఆలోచించి టికెట్లు ఇస్తుంటారు. ఈరోజు జనగాం జిల్లాలో జనగాం హెడ్ క్వార్టర్స్లో మున్సిపల్ ఎన్నికలు గెలవాలంటే ప్రతి అభ్యర్థి కూడా గెలవాలి.